డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఒక కొత్త లెసన్ని డిస్కస్ చేద్దాం. మీరు దీనిలో కొన్ని డైలాగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ తెలుగులో, తర్వాత ఇంగ్లీష్లో ఉంటాయి. మీరు వారాంతాన్ని ఎలా గడపడం ఇష్టం? వాట్స్ యువర్ ఫేవరెట్ వే స్పెండ్ ఏ వీకెండ్? మీ పుస్తకాలు చదవడం, నానా సినిమాలు చూసేందుకు ప్రాధాన్యత ఇస్తారా? డూ యూ ప్రిఫర్ రీడింగ్ బుక్స్ ఆర్ వాచింగ్ మూవీస్? మీరు ఎప్పుడు ప్రారంభించాలనుకున్న ఒక హాబీ ఏమిటి కానీ ఇప్పటివరకు చేయలేదు? వాట్స్ ఏ హాబీ యూ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు పికప్ బట్ హ్యావెంట్ ఎట్? మీరు ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించగలిగితే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఇఫ్ యూ కుడ్ ట్రావెల్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్, వేర్ కుడ్ యూ గో? మీరు ఇప్పటివరకు చాటి చూసిన జ్ఞాపకం ఉన్న భోజనం ఏంటి? వాట్స్ ద మోస్ట్ మెమరబుల్ మీల్ యూ హ్యావ్ ఎవర్ హ్యాడ్? మీరు వంట చేయడం లేదా పాకశాస్త్రంలో ఆసక్తి ఉందా? మీ ప్రత్యేకత వంటకం ఏమిటి? డూ యూ ఎంజాయ్ కుకింగ్ ఆర్ బేకింగ్? వాట్స్ యువర్ సిగ్నేచర్ డిష్? మీరు కోరుకునే ఒక నైపుణ్యం ఏమిటి? వాట్స్ ఎ స్కిల్ యూ విష్ యూ హ్యాడ్? వాట్ ఎ స్కిల్ యూ విష్ యూ హ్యాడ్? మీరు ఒక పొడవైన రోజుని ఒక సుదీర్ఘమైన రోజుని గడిపిన తర్వాత ఎలా రిలాక్స్ అవుతారు? హౌ కుడ్ యూ రిలాక్స్ ఆఫ్టర్ స్పెండింగ్ ఏ డే? ఎలా రిలాక్స్ అవుతారు? హౌ డూ యూ లైక్ టు రిలాక్స్ ఆఫ్టర్ లాంగ్ డే? మీకు ఇష్టమైన సీజన్ ఏది? వాట్ సీజన్ డూ యూ లైక్? మీకు ఇష్టమైన సీజన్ ఏది? వాట్స్ యువర్ ఫేవరెట్ సీజన్? మీ చిన్నప్పటి మొదటి జ్ఞాపకాలు ఏమిటి? వాట్స్ వన్ ఆఫ్ యువర్ ఎర్లియస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్? చిన్నప్పటి జ్ఞాపకాలు. మీకు ఎటువంటి ఫైట్స్ ఉన్నాయో వాటి గురించి చెప్పండి. పెట్స్ అంటే పెంపుడు జంతువులు. డూ యూ హ్యావ్ ఎనీ పెట్స్? టెల్ మీ అబౌట్ దెమ్. మీరు ఏ రకమైన సంగీతాన్ని వినడం ఇష్టం? వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లైక్ టు లిజన్? నెక్స్ట్ 13 క్వశ్చన్ నెంబర్ 13 డైలాగ్ నెంబర్ 13. మీరు ఎప్పుడైనా ప్రసిద్ధి చెందిన వ్యక్తిని కలిశారా? అది ఎలా అనిపించింది? హ్యావ్ యూ ఎవర్ మెట్ ఎనీవన్ ఫేమస్? వాట్ వాజ్ దట్? మీరు పొందిన ఉత్తమ సలహా ఏమిటి? వాట్స్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ హ్యావ్ ఎవర్ రిసీవ్డ్? మీకు ఇష్టమైన పండుగ ఏది? మీరు ఎందుకు ఇష్టపడతారు అది? వాట్స్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ అండ్ వై? మీకు ఇష్టమైన ఒక విషయం ఏమిటి? వాట్స్ సంథింగ్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్? 17. మీ ఇల్లు
మీ ఇల్లులో గడపడం నా బయట గడపడం ఇష్టమా? డూ యూ ప్రిఫర్ స్పెండింగ్ టైమ్ ఇండోర్స్ ఆర్ అవుట్డోర్స్? ఇండోర్స్ ఆర్ అవుట్డోర్స్ అంటే ఇంటిలో బయటనా అని చెప్పడానికి. నెక్స్ట్ క్వశ్చన్ 18. మీరు పునరావృతం చూడదగిన పుస్తకం లేదా సినిమా ఏమిటి? అంటే మీరు రిపీటెడ్గా చదివినది. ద బుక్. వాట్స్ బుక్? ఏ మూవీ. వాట్స్ బుక్ ఆర్ ఏ మూవీ? వాట్స్ బుక్ ఆర్ ఏ మూవీ యు హ్యావ్? Book or a movie you have watched. మీకు ఇష్టమైన కోట్స్ లేదా పెయింటింగ్స్ ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ కోట్స్ ఆర్ సేయింగ్స్ అంటే ప్రావెర్బ్స్. మీకు ఇష్టమైన కొటేషన్స్ ఉంటాయి కదా, కొటేషన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. మీరు ఆరోగ్యంగా లేదా ఫిట్గా ఉండటానికి మీ ఇష్టమైన విధానం. వాట్స్ యువర్ ఫేవరెట్ వే టు స్టే యాక్టివ్ ఆర్ ఫిట్? మీరు ఎప్పుడు సందర్శించాలనుకున్న ఒక ప్రదేశం ఏమిటి? అంటే వాట్ ఈస్ యువర్ విష్డ్ ప్లేస్ టు విజిట్? మీరు చూడాలనుకున్న ప్రదేశం. వాట్స్ ఎ ప్లేస్ యూ హ్యావ్ ఆల్వేస్ విజిటెడ్ టు విజిట్? అంటే ఎప్పుడు వాంటెడ్ టు విజిట్, చూడాలని అనుకున్న ప్రదేశం. వాట్స్ ఎ ప్లేస్ యూ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు విజిట్? మీరు DIY ప్రాజెక్ట్ లేదా క్రాఫ్ట్లో ఆసక్తి చూపిస్తారా? అంటే మీరు ప్రాజెక్టు లేదా క్రాఫ్ట్ ఆసక్తి చూపిస్తారా? డూ యూ ఎంజాయ్ వర్కింగ్ DIY ప్రాజెక్ట్స్ ఆర్ క్రాఫ్ట్స్? Come to the next question. మీరు ఇటీవల గర్వపడే విజయం ఏంటి? వాట్స్ ఏ రీసెంట్ అకంప్లిష్మెంట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ అంటే గర్వం. మీకు ఇష్టమైన వంటకం ఏంటి? వాట్స్ యువర్ ఫేవరెట్ టైప్ ఆఫ్ క్యూసైన్ అంటే వంటకం. మీరు ఎక్కువ రాత్రులు ఇష్టపడతారా? అంటే ఉదయమా లేదా రాత్రి ఇష్టపడతారా? డూ యూ లైక్ డే ఆర్ నైట్? దిస్ క్వశ్చన్. డూ యూ ప్రిఫర్ మార్నింగ్స్ ఆర్ నైట్స్? మీరు పాఠశాలలో మీ ఇష్టమైన జ్ఞాపకాల్లో ఒకటి ఏమిటి? వాట్స్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ మెమరీస్ ఫ్రమ్ స్కూల్? మీరు చివరిగా బైండ్ వాచ్ చేసిన షో ఏది? బైండ్ వాచ్ చేసిన షో ఏంటి? అంటే మీరు చివరిసారిగా చూసిన షో ఏంటి? ద లేటెస్ట్ టీవీ షో బైంగ్ వాచ్డ్ అంటే మీరు ఈ మధ్య రీసెంట్గా చూసిన టీవీ షో ఏంటి? మీకు దాగి ఉన్న నైపుణ్యాలు లేదా స్కిల్స్ ఏమిటి? వాట్ ఆర్ యువర్ హైడెన్ ఇన్నర్ స్కిల్స్? డూ యూ హ్యావ్ ఎనీ హైడెన్ టాలెంట్ ఆర్ స్కిల్స్? నెక్స్ట్ 29. మీకు ఇష్టమైన స్వీట్స్ మిఠాయిలు ఏమిటి? వాట్స్ యువర్ ఫేవరెట్ టైప్ ఆఫ్ డెసర్ట్? ప్రస్తుతం మీరు పనిచేస్తున్న ఒక లక్ష్యం ఏంటి? వాట్స్ ద గోల్ యు ఆర్ వర్కింగ్ టువర్డ్స్ రైట్ నౌ? మీరు లైవ్ ఈవెంట్స్ లేదా కన్సర్ట్ అంటే అది కూడా అంతే, ఏదైనా ఒక కచేరీ లాంటిది, ఏదైనా ఒక లైవ్ లాంటిది ఒక ప్రోగ్రామ్ అనుకోండి.
అందరు కలిసి చేసే ప్రోగ్రామ్. పాల్గొనడం ఆసక్తి చూపిస్తారా? డూ యూ ఎంజాయ్ అటెండింగ్ లైవ్ ఈవెంట్స్ ఆర్ కన్సర్ట్స్? మీరు చేసిన ఉత్తమ సెలవులు ఏమిటి? వాట్స్ ద బెస్ట్ వెకేషన్? అంటే సెలవుల్లో మనం బయటికి వెళ్తుంటాం కదా అది. వాట్స్ ద బెస్ట్ వెకేషన్ యూ హ్యావ్ బీన్ ఆన్? మీ ఇష్టమైన చిన్నప్పటి ఆట లేదా కార్యకలాపం ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్? డూ యూ డూ యూ హ్యావ్ ఎ ఫేవరెట్ చైల్డ్హుడ్ గేమ్ ఆర్ యాక్టివిటీ? చైల్డ్హుడ్ గేమ్ ఆర్ యాక్టివిటీ ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. మీరు ఇటీవల నేర్చుకున్న కొత్త విషయం ఏంటి? వాట్స్ సంథింగ్ యూ హ్యావ్ లర్న్డ్ రీసెంట్లీ? ఈ మధ్య మీరు రీసెంట్గా నేర్చుకున్న కొత్త విషయం ఏంటి? మీరు వర్షం పడిన రోజున ఎలా గడపడం ఇష్టపడతారు? వాట్స్ యువర్ ఫేవరెట్ వే స్పెండ్ ఎ రైనీ డే? మీరు మద్దతు ఇచ్చే ఒక కారణం లేదా చారిటీ పేరు? మీరు మద్దతు ఇచ్చే ఒక చారిటీ సంస్థ పేరు? వాట్స్ ద కాజ్ అంటే ఏ కారణం చేత ఆ చారిటీ సంస్థకు ఎప్పుడు మీరు హెల్ప్ చేస్తుంటారు? ద చారిటీ దట్ యూ సపోర్ట్, మీరు సపోర్ట్ చేసే చారిటీ సంస్థ. మీరు బోర్డింగ్ గేమ్స్ లేదా వీడియో గేమ్స్ ఆడటం ఇష్టపడతారా? డూ యూ ఎంజాయ్ ప్లేయింగ్ బోర్డ్ గేమ్స్ ఆర్ వీడియో గేమ్స్? మనకు 2 రకాలు ఉంటాయి, బోర్డ్ గేమ్స్ ఆర్ వీడియో గేమ్స్. మీరు వీకెండ్లో ఎలా రిలాక్స్ అవుతారు? వాట్స్ యువర్ ఫేవరెట్ వే టు అన్విండ్ ఆన్ ద వీకెండ్స్? మీకు మరియు మీ కుటుంబానికి ముఖ్యమైన సాంప్రదాయం ఏంటి? వాట్స్ యువర్ ఫేవరెట్ ట్రెడిషన్? వాట్స్ ఎ ట్రెడిషన్ ద ఇంపార్టెంట్ టు యువర్ ఫ్యామిలీ? మీ ఫ్యామిలీకి ఉన్న ఒక ముఖ్యమైన ట్రెడిషన్ ఏంటి? నెక్స్ట్, మీకు ఇష్టమైన రెస్టారెంట్ లేదా కాఫీ ఏంటి? డూ యూ హ్యావ్ ఎ ఫేవరెట్ రెస్టారెంట్ ఆర్ కాఫీ? మీరు సూచించగలిగిన మీరు ప్రిఫర్ చేసే అంటే మీరు ఇష్టపడే ఒక సినిమా లేదా టీవీ షో ఏమిటి? వాట్స్ ద మూవీ ఆర్ టీవీ షో యూ వుడ్ రికమెండ్? మీకు ఇటీవల చదివిన ఒక పుస్తకం ఏమిటి? మీరు ఇటీవల చదివిన ఒక పుస్తకం ఏంటి? అది మీరు ఆస్వాదించారు. వాట్స్ ద రీసెంట్ బుక్ యూ హ్యావ్ రీడ్ దట్స్ యూ ఎంజాయ్డ్? మీరు నగర జీవితం లేదా గ్రామీణ జీవితం ఇష్టపడతారు? డూ యూ ప్రిఫర్ సిటీ లైఫ్ ఆర్ కంట్రీ లైఫ్? మీరు వచ్చే 5 సంవత్సరాలలో సాధించాలనుకున్న విషయం ఏంటి? వాట్స్ సంథింగ్ you would like to achieve in the next 5 years? మీరు మ్యూజియం లేదా గ్యాలరీలని ప్రదర్శించడం ఇష్టపడతారా? డూ యూ ఎంజాయ్ విజిటింగ్ మ్యూజియంని చూడడం ఆర్ ఆర్ట్ గ్యాలరీస్ని చూడడం ఇష్టపడతారా? వాట్స్ యువర్ ఫేవరెట్ టైప్ ఆఫ్ వెదర్? మీకు ఇష్టమైన వాతావరణం ఏంటి? మీరు ఇష్టపడే ఒక బాహ్య కార్యకలాపం అంటే వాతావరణం. డూ యూ హ్యావ్ ఏ ఫేవరెట్ అవుట్డోర్ యాక్టివిటీ? నీకేమైనా అవుట్డోర్ యాక్టివిటీ ఉందా? అంటే బయట పరిసరాలలో ప్రకృతిని ఇష్టపడే అంశాలు ఏమైనా ఉన్నాయా? మీరు పొందిన ఒక జ్ఞాపకమైన బహుమతి ఏమిటి? వాట్స్ ద మెమరబుల్ గిఫ్ట్ యూ హ్యావ్ రిసీవ్డ్? మీరు పొందిన ఒక అద్భుతమైన మెమరబుల్ గిఫ్ట్స్ అందరికీ ఉంటాయి. మీరు ఎక్కడైనా వాతావరణం జీవించాలని కోరుకుంటున్నారా? డూ యూ వాంట్ టు లివ్? ఓకే, వాట్స్ ద ప్లేస్ యూ వుడ్ లవ్ టు లివ్ ఇఫ్ యూ కుడ్ చూస్ ఎనీవేర్? నీవు ఇష్టపడాలని నివసించాలనుకున్న ప్రదేశం. ప్రత్యేక సందర్భాలను ఎలా జరుపుకుంటారు? హౌ డు యూ సెలబ్రేట్ ఫేవరెట్? ప్రత్యేక సందర్భాలను ఎలా జరుపుకుంటారు? వాట్ యువర్ ఫేవరెట్ వే టు సెలబ్రేట్ ఎస్పెషల్ అకేషన్స్? 51. సెలబ్రేట్ ఎస్పెషల్ అకేషన్స్.
మీరు ఎటువంటి క్రీడ లేదా శారీరక కార్యకలాపాలు ఆసక్తి చూపిస్తారా? డూ యూ ఎంజాయ్ ఎనీ పర్టికులర్ స్పోర్ట్స్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీస్? మీ గురించి ఆ, ఒక రసికమైన విషయం ఏమిటి? వాట్స్ అ ఫన్ అంటే హ్యాపీయెస్ట్ విషయం. వాట్స్ అ ఫన్ ఆర్ ఫ్యాక్ట్ యువర్ సెల్ఫ్? మీకు సంబంధించిన హాస్ అద్భుతమైన విషయం. మీకు ఇష్టమైన మీకు ఇష్టమైన చిన్నప్పటి పుస్తకం లేదా కథ ఏంటి? వాట్స్ యువర్ ఫేవరెట్ చైల్డ్హుడ్ బుక్ ఆర్ స్టోరీ? మీరు ఇష్టమైన పోడ్కాస్ట్ లేదా రేడియో షోలు ఉన్నాయా? పోడ్కాస్ట్ మీన్స్ ఇక్కడ ఎప్పుడైనా బయట ప్రదర్శించమయ్యే షోస్ మొత్తం కూడా పోడ్కాస్ట్ అని అంటాం. డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ పోడ్కాస్ట్స్ ఆర్ రేడియో షోస్? మీరు మిమ్మల్ని ఎలా అలంకరించడానికి ఇష్టపడతారు? వాట్స్ యువర్ ఫేవరెట్ వే ట్రీట్ యువర్ సెల్ఫ్? మీరు మీరు ఏడిసే సినిమా లేదా పుస్తకం ఏంటి? అంటే ఇన్ విచ్ మూవీ ఆర్ ఇన్ విచ్ బుక్ బై రీడింగ్ యు 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 గెట్ క్రై? వాట్స్ ద మూవీ ఆర్ ద బుక్ దట్ మేడ్ యూ క్రై? నిన్ను ఏడిపించే పుస్తకం ఏంటి? బాధించే పుస్తకం ఏంటి? కొన్ని ట్రాజడీ బుక్స్ ఉంటాయి, అవి చాలా బాధ అనిపిస్తూ ఉంటాయి. డూ యూ ప్రిఫర్ కుకింగ్? మీరు ఇంట్లో వంట చేయడంనా లేదా బయట తినడం ఇష్టపడతారా? డూ యూ ప్రిఫర్ కుకింగ్ ఎట్ హోమ్ ఆర్ డూయింగ్ అవుట్? మీరు మీరు ధైర్యాన్ని నింపే ఆహారం ఏంటి? వాట్స్ యువర్ గో టు కంఫర్ట్ ఫుడ్? మీరు ఇటీవల అధిగమించిన ఒక సవాలు ఏమిటి? వాట్స్ ద రీసెంట్ ఛాలెంజ్ యూ హ్యావ్ ఓవర్కమ్? మీరు తోటల్ని నిర్వహించడం లేదా మొక్కలను చూసుకోవడం ఇష్టపడతారా? డూ యూ ఎంజాయ్ గార్డెనింగ్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ప్లాంట్స్? మీరు మిత్రులతో గడపడానికి ఇష్టపడే విధానం ఏంటి? వాట్స్ యువర్ ఫేవరెట్ వే టు స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్? 62. మీరు భవిష్యత్తులో సాధించాలనుకుంటున్న ఒక కళ లేదా ఆశయం ఏంటి? వాట్స్ ద డ్రీమ్ ఆర్ అస్పిరేషన్ యూ హ్యావ్ ఫర్ ఫ్యూచర్? ప్రస్తుతం మీరు ఎప్పుడు కృతజ్ఞతలుగా భావించేది ఏంటి? వాట్స్ సంథింగ్ యు ఆర్ గ్రేట్ఫుల్ టు యువర్ రైట్ నౌ? నీవు ఎప్పుడు కృతజ్ఞతలుగా భావించేది ఏంటి? గ్రేట్ఫుల్ టు యువర్ రైట్ నౌ. మీరు ఏ రకమైన కళ లేదా సృజనాత్మక వ్యక్తిత్వంతో ఆసక్తి చూపిస్తారు? డూ యూ ఎంజాయ్ ఎనీ పర్టికులర్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఆర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్? మీకు ఇష్టమైన విధంగా ఎలా ఆర్గనైజ్ అవుతారు? వాట్స్ యువర్ ఫేవరెట్ వే టు స్టే ఆర్గనైజ్డ్? ప్రతి ఒక్కరిని ప్రయత్నించవలసిన హాబీ ఏంటి? వాట్స్ హాబీ యూ థింక్ ఎవ్రీ వన్ హాబీ ట్రై? నెక్స్ట్ 67. మీరు ప్రణాళికను రూపొందించడం యాదృచ్ఛికంగా ఉండడం ఇష్టపడతారా? డూ యూ ప్రిఫర్ టు ప్లాన్ థింగ్స్ అవుట్ ఆర్ బీ స్పాంటేనియస్? మీరు ఆనందించే స్థానిక సంఘటనలు లేదా ఉత్సవం ఏంటి? వాట్స్ ద లోకల్ ఈవెంట్ ఆర్ ఫెస్టివల్ యూ ఎంజాయ్ అటెండింగ్? మీకు ఇష్టమైన పుస్తకం లేదా శ్రేణి ఏది? వాట్స్ యువర్ ఫేవరెట్ టైప్ ఆఫ్ బుక్ ఆర్ జానర్? మీరు జీవించే ఒక సాంకేతిక పరికరం ఏమిటి? వాట్స్ ఏ పీస్ ఆఫ్ టెక్నాలజీ యూ కాంట్ లైవ్ వితౌట్? మీరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో మీకు ఇష్టమైన విధానం ఏమిటి? వాట్స్ యువర్ ఫేవరెట్ వే టు లర్న్ న్యూ థింగ్స్? 72. మీరు కొత్త విషయాలపై లేదా వర్క్షాప్లో పాల్గొనడం ఇష్టపడతారా? డూ యూ ఎంజాయ్ అటెండింగ్ క్లాసెస్ ఆర్ వర్క్షాప్స్ ఆన్ న్యూ టాపిక్స్?
మీరు ఇటీవల సెలవుల్లో ఏదో సరదాగా ఉన్న జ్ఞాపకం ఏంటి? వాట్స్ ద ఫన్ మెమరీ యూ హ్యావ్ ఫ్రమ్ ఏ రీసెంట్ హాలిడే? మీరు ప్రేరణ పొందడానికి ఇష్టమైన విధానం ఏంటి? వాట్స్ యువర్ ఫేవరెట్ వే టు స్టే మోటివేటెడ్? మీకు కొన్ని కుటుంబ సాంప్రదాయాలు లేదా కస్టమ్స్ ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఆర్ కస్టమ్స్? మీరు నగరంలో లేదా పట్టణంలో ఆనందించే ఒక ప్రదేశం ఏంటి? వాట్స్ ఏ ప్లేస్ ఇన్ యువర్ సిటీ, టౌన్ యూ ఎంజాయ్ విజిటింగ్? 77. మీరు ఒక విరామ రోజుని ఎలా గడపడం ఇష్టపడతారు? అందరికీ విరామ రోజులు ఉంటాయి. వాట్స్ యువర్ ఫేవరెట్ వే టు స్పెండ్ ఎ డే ఆఫ్ అంటే విరామం. మీరు ఇష్టమైన యాప్లు లేదా వెబ్సైట్లు కలిగి ఉన్నారా? డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ యాప్స్ ఆర్ వెబ్సైట్స్? మీరు ఇటీవల అనుభవించిన ఒక ప్రత్యేక అనుభవం ఏంటి? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? వాట్స్ ఏ యూనిక్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ హ్యాడ్ రీసెంట్లీ? మీకు ఇష్టమైన వ్యాయామం లేదా వర్కౌట్ ఏమిటి? వాట్స్ యువర్ ఫేవరెట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ వర్కౌట్? మీరు ప్రత్యేకమైన గేమ్స్ లేదా పజిల్స్ని ఆస్వాదిస్తారా? డూ యూ ఎంజాయ్ ఎనీ పర్టికులర్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆర్ పజిల్స్? మీరు గత సెలవుల నుండి ఒక ఇష్టమైన జ్ఞాపకం ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మెమరీ ఇన్ ద లాస్ట్ హాలిడేస్, ప్రీవియస్ హాలిడేస్? మెమరీ ఫ్రమ్ ద పాస్ట్ వెకేషన్ 82, 83. మీరు ప్రస్తుతం ఇల్లు లేదా నగరంపై నిర్దిష్ట విషయం ఏంటి? ప్రస్తుతం ఇల్లు లేదా నగరంపై నిర్దిష్ట విషయం ఏంటి? వాట్స్ ఫేవరెట్ థింగ్ అబౌట్ యువర్ కరెంట్ హోమ్ ఆర్ సిటీ? మీరు ఆసక్తి చెందిన తాజా బ్రాండ్ లేదా విషయం ఏంటి? వాట్స్ ఏ రీసెంట్ ట్రెండ్ ఆర్ టాపిక్ యూ హ్యావ్ ఫౌండ్ ఇంట్రెస్టింగ్? మీరు కుటుంబం లేదా మిత్రులతో కనెక్ట్ అయ్యే ఇష్టమైన విధానం ఏంటి? వాట్స్ ఫేవరెట్ వే కనెక్ట్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్? మీరు చరిత్ర లేదా ప్రస్తుత సంఘటనల గురించి తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తున్నారా? డూ యూ ఎంజాయ్ లెర్నింగ్ అబౌట్ హిస్టరీ ఆర్ కరెంట్ ఈవెంట్స్? మీకు ప్రేరణ ఇచ్చే ఒక ఇష్టమైన కోటు లేదా మోటో కోటు అంటే కొటేషన్ అనమాట. కొటేషన్ ఆర్ మోటో ఏంటి? వాట్స్ యువర్ ఫేవరెట్ కోట్ ఆర్ మోటో? మీకు ఇష్టమైన కొటేషన్, ఇన్స్పైర్ కొటేషన్, మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన కొటేషన్. నెక్స్ట్ 88. మీరు ఇతరులతో అద్భుతంగా భావించే ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఏమిటి? వాట్స్ ఎ స్పెషల్ స్కిల్ ఆర్ టాలెంట్ యూ అడ్మైర్ ఇన్ అదర్స్? సమాజానికి తిరిగి ఇవ్వడానికి మీకు ఇష్టమైన విధానం ఏమిటి? వాట్స్ యువర్ ఫేవరెట్ వే టు గివ్ బ్యాక్ టు కమ్యూనిటీ? మీరు కొత్త ప్రదేశాలను సందర్శించడం, వివిధ రకాల ప్రదేశాలను చూడడం ఇష్టపడతారా? డూ యూ ఎంజాయ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్ ఆర్ స్టికింగ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్? అంటే ఇంటి దగ్గరే ఉంటారా లేకపోతే కొత్త ప్రదేశాలను చూడడం ఇష్టపడతారా? మీరు జరుపుకున్న ఒక జ్ఞాపకమైన పుట్టినరోజు గురించి. వాట్స్ ఏ మెమరబుల్ బర్త్డే సెలబ్రేషన్ యూ హ్యావ్ హ్యాడ్? మీ యొక్క మెమరబుల్ బర్త్డే సెలబ్రేషన్ గురించి. మీకు ఇష్టమైన విహారయాత్ర లేదా ప్రయాణ అనుభవం ఏమిటి? వాట్స్ యువర్ ఫేవరెట్ టైప్ ఆఫ్ వెకేషన్ ఆర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్? 93. మీరు స్వీయ కరుణను అభ్యసించడానికి ఇష్టపడతారా? విధానాలు ఏంటి? డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ వేస్ టు ప్రాక్టీస్ సెల్ఫ్ కేర్ తీసుకుంటారా? మీరు కుటుంబంతో చిన్నప్పటి ఒక ఇష్టమైన జ్ఞాపకం ఏమిటి? వాట్స్ ఏ ఫేవరెట్ చైల్డ్హుడ్ మెమరీ విత్ యువర్ ఫ్యామిలీ? మీ భవిష్యత్తులో
నేర్చుకోవాలనుకుంటున్నా లేదా ప్రయత్నించాలనుకుంటున్న ఒక విషయం ఏంటి? వాట్స్ సంథింగ్ యూ వుడ్ లైక్ టు లెర్న్ టు ట్రై ఇన్ ది ఫ్యూచర్? మీరు ప్రత్యేకమైన క్రాఫ్ట్ లేదా డివైఈ ప్రాజెక్టును ఇష్టపడతారా? డు డు యూ లైక్ ఎంజాయ్ పర్టికులర్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఆర్ డిఐవై ప్రాజెక్ట్స్? అంటే ప్రాజెక్ట్స్ ఇష్టపడతారా, ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇష్టపడతారా, లేదంటే మీరు పని చేయడం ఇష్టపడతారా? మీరు డౌన్ టైంలో ఎలా సరదాగా ఇష్టపడతారు? వాట్స్ యువర్ ఫేవరెట్ వే టు స్టే ఎంటర్టైన్డ్ డ్యూరింగ్ ద ఫ్రీ టైం, డ్యూరింగ్ డౌన్ టైం? మీరు ఇటీవల చేసిన ఒక ప్రాజెక్ట్ లేదా కార్యకలాపం ఏంటి? మీరు ఇటీవల చేసిన ఒక ప్రాజెక్ట్ లేదా కార్యకలాపం ఏంటి? వాట్స్ రీసెంట్ ప్రాజెక్ట్ ఆర్ యాక్టివిటీ యూ హ్యావ్ ఎంజాయ్డ్? మీకు ఇష్టమైన స్థానిక బిజినెస్ ఏంటి? వ్యాపకం అంటే బిజినెస్. మీకు ఇష్టమైన స్థానిక బిజినెస్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ బిజినెస్? Do you have any favorite local business or shops? Do you have any favorite local business or shops? నీకు ఇష్టమైన లోకల్ బిజినెస్ ఏమైనా ఉన్నాయా? అంటే మీరు ఏ సలహా ఇవ్వాలనుకుంటున్నారు? వాట్స్ ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ వుడ్ గివ్ టు అస్? మీరు ఏ సలహా ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ మొత్తం 100 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఇంకా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మన వీడియోస్ ఇంకా తయారు చేస్తాము. సో ఇక్కడ ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఇంకా వేరే వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఇతర మోడల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ ఉన్నాయి దీనిలో. అవి కూడా చూడండి దీంతో పాటు. Thank you for listening.